వెల్కమ్ టు పద్మాస్ కిచెన్. ఈరోజు పులగం చేశానండి. నవరాత్రులలో భాగంగానే చేశాను ప్రసాదం కిందకనే. 1 గ్లాసు బియ్యము, సగం గ్లాసు పెసరపప్పు నీళ్ళు పోసి పక్కకు పెట్టాను కడిగి. అల్లం తీసుకోవాలి. అల్లము చెక్కు తీసి కడిగి దంచుకోవాలి. 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు తీసుకున్నాను. 3 గ్లాసులు నీళ్లు. పెసరపప్పుకు కూడా తీసుకున్నాను 1 గ్లాసు. 3 గ్లాసులు నీళ్లు పోసి అల్లం వేసాను దంచి. కల్లుప్పు వేయాలి. కల్లుప్పు వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది పులగం చాలా టేస్టీగా ఉంటుంది. మామూలు కూడా వేసుకోండి, మీకు ఏది ఇష్టమైనా వేసుకోవచ్చు. కల్లుప్పు వేసుకుంటే చాలా రుచి వస్తుంది కూరల్లో కూడా. హోటళ్ళలో అయితే కల్లుప్పే వేస్తారు. ఈ నీళ్లు కాగిన తర్వాత బాగా తెల్లిన తర్వాత మనం బియ్యము అవి కడిగి పెట్టుకున్నాం కదా, అవి వేయాలి నీళ్ళల్లో. నేను కుక్కర్లో పెట్టాను, నాకు తొందరగా కావాలని. మీరు సెరవలైనా చేసుకోవచ్చు. పక్కన ప్లేట్లో ఇంగువ తీసుకోవాలి. కొంచెము ఇంగువ కలుపుకోవాలి. నీళ్లు పోసి కలిపి పెట్టుకోవాలి. ఇది పులగం ఇష్టం లేని వాళ్ళు కూడా పులగము చాలా బాగా తింటారండి. అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి చేసుకోండి ఈ స్టైల్లో. ఈ అల్లము ఇంగువ పడితే ఇది జీలకర్ర కూడా వేసుకోవచ్చండి నలిపి. జీలకర్ర కొంతమంది ఇష్టపడరు, అందుకని అల్లము ఇంగువ వేసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్, చాలా బాగుంటుంది. ఒకసారి చేసుకొని తినండి. అల్లము ఇంగువ వేసిన తర్వాత నెయ్యి కూడా వేసి కలిపి మూత పెట్టేయాలి. ఇంకా విజిల్ వస్తే గాలిపోయేదాకా ఉంచేసి తీస్తే మనకు అన్నం రెడీ అయిపోయింది పులగము. నెయ్యి వేయటం వల్ల బాగుంటుంది. అన్నం అతుకోదు, చాలా పొల్లుగా ఉంటుంది. నేను లాకు తీసాను కుక్కర్ది. పని చేసుకునేటప్పుడు ఇంకా గాలిపోయింది చూసుకోవడం కష్టమని, అది గాలిపోతే కిందికి అట్లా పడిపోయింది. అందుకని తీసి, గాలిపోయింది తొందరగా ప్రసాదానికి కావాలని చెప్పి హడావుడిలో ఉంటాను కదా అని తీసాను. ఇప్పుడు ఒక మట్టి కుండ ఉంటే నా దగ్గర చిన్నది, దాంట్లోకి తీసాను ప్రసాదానికి. ఇది చాలా బాగుంటుంది టేస్టీగా. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.